నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో వరి కోతలు జోరందుకున్నాయి. పంట నుంచి ధాన్యం రాక మొదలైన ఎఫ్సీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు ప్రభుత్వం. అయితే ఫలితంగా రైతులు ప్రైవేటు వ్యాపారులకు ధాన్యం అమ్ముకొని నష్టపోతున్నారు. ఈ రెండు జిల్లాల నుంచి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నా పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వరి కోతలు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు సర్కార్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. దీంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు. మార్చి ప్రారంభం నుంచే నల్గొండ, కర్ణాటక తదితర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు నిజామాబాద్ జిల్లాలో వాలిపోయారు. కోతలు జరుగుతున్న ప్రాంతాల్లో తిరుగుతూ రైతులకు ముందస్తుగానే బుకింగ్లు చేసుకుంటున్నారు. పచ్చి మీదనే ధాన్యాన్ని సేకరిస్తున్నప్పటికీ ఆశించినంతగా గిట్టుబాటు రావడం లేదు. క్వింటా ధాన్యానికి 2100 రూపాయలు మాత్రమే ఇస్తుండటంతో రైతులు నష్టపోతున్నారు. కామారెడ్డి జిల్లాలో 2,57,785 ఎకరాల్లో వరి సాగైంది. ఇందులో 1,315 ఎకరాల్లో సన్నరకం, 1,50,470 ఎకరాల్లో దొడ్డు రకం పంట వేశారు. మొత్తం ఈ సీజన్లో 6,06,899 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అధికారులు చెబుతున్నారు. దొడ్డు రకం అత్యధికంగా 3,76,175 మెట్రిక్ టన్నులు, సన్నాలు 2,30,724 మెట్రిక్ టన్నులు అవుతుందని అధికారులు అంచనా వేశారు. ప్రైవేట్ కొనుగోళ్లు స్థానిక అవసరాలకు 57,501 మెట్రిక్ టన్నులు వెళ్లగా మిగిలిన 5,49,298 మెట్రిక్ టన్నులు సేకరించాలని పౌర సరఫరాల సంస్థ నిర్ణయించింది. ఇందులో సన్నరకం 2,30,724 మెట్రిక్ టన్నులు, 3,18,574 దొడ్డు రకం ధాన్యం ఉంది. యాసంగి సీజన్లో మొత్తం 411 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. 362 దొడ్డు ధాన్యం సేకరణకు, 49 సన్న రకాలను కొనుగోలు చేసేందుకు నెలకొల్పాలి. ఐకేపీ ఆధ్వర్యంలో 179, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 232 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ సర్కార్ ఆ దిశగా చర్యలేవీ తీసుకోలేదని రైతులు చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో యాసంగిలో మొత్తం 4,27,825 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇందులో 59,834 ఎకరాల్లో దొడ్డు రకం ఉండగా 3,67,991 ఎకరాల్లో సన్నరకం సాగైంది. మొత్తం 11,91,836 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో 10,20,691 మెట్రిక్ టన్నుల సన్నరకం, 1,71,145 మెట్రిక్ టన్నులు దొడ్డు రకం పంటలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. స్థానిక అవసరాలకు 19,501 మెట్రిక్ టన్నులు, 2.72 లక్షల మెట్రిక్ టన్నులు ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేస్తారని చెబుతున్నారు. మిగిలిన 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించేందుకు పౌర సరఫరాల సంస్థ సమాయత్తమవుతుంది. 7,28,855 మెట్రిక్ టన్నులు సన్నాలు, 1,71,145 మెట్రిక్ టన్నులు దొడ్డు రకం ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 669 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఐకేపీ 224, పీఏసీఎస్ 408, డీసీఎంఎస్ 24, కేపీపీఎస్ఎస్ఎస్ 1, ఎఫ్పీఓ 4, మెప్మా 8 చొప్పున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నాయి. సన్న రకాలకు 500, దొడ్డు రకానికి 169 కేంద్రాలు కేటాయించనున్నారు. అయితే ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో ఈ మేరకు పనులు జరగడం లేదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఇంతవరకు కొనుగోలు కేంద్రాల జాడ లేదు. దీనివల్ల మన రైతుకు చాలా పెట్టుబడి అవుతుంది. దీనివల్ల దళారులు వచ్చేసి తక్కువ రేటుకి విక్రయం జరుగుతుంది. దీనివల్ల రైతులు చాలా నష్టపోతున్నారు. రైతులకి గిట్టుబాటు ధర కావాలి. కోతలు స్టార్ట్ అయిపోయినాయి, కానీ గవర్నమెంట్ కాట ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. మన కోసం కొద్దిగా గవర్నమెంట్ కాట స్టార్ట్ చేస్తే వెళ్ళిపోతుంది. అది కాకుండా గవర్నమెంట్ కాటలు పచ్చళ్ళు తీసుకోమంటారు. మళ్ళీ ఈ పచ్చళ్ళు కూడా తీసుకునే సౌకర్యం చేస్తే మనకు బాగుంటుంది. బయట దళారులు ఏం చేస్తారంటే 100-200 తగ్గిస్తామనుకుంటే వాళ్ళు ఇష్టం వచ్చిన రేటుకి ఎంతకో కొంతకు అడుగుతున్నారు. గవర్నమెంట్ కాట ఏమో సరైన సమయానికి స్టార్ట్ చేస్తలేరు. వచ్చే నెల ఫస్ట్కి అంటున్నారు, మళ్ళీ 15కి అంటున్నారు. అది ఆలదాలకే ఒక క్లారిటీ లేకుండా ఉన్నది. ఇక రైతులకు ఏం చేసుకుంటాం మేము? ఇక అట్లని 20 రోజులకు అమ్మ ఎండబెడితే అవి ఏమైనా ఉంటాయా మ్యాచరు? అమ్ముకున్న మాకు వెయిట్ వస్తుందా? మళ్ళీ బోనస్ ఏమో ఆనందంగా వేస్తారు, కానీ యాసంగి బోనస్లు వేస్తలేరు. యాసంగిలో అయితే అసలు లేనే లేదు బోనస్. ఇక దీనికి ఇక అనుకూలంగా ఏం చేస్తాం? రైతులం ఎంతకో కొంతగా అమ్ముకుంటాం. అట్లా ఇక దళారులు దోచుకుంటారు. ఇది కొద్దిగా గవర్నమెంట్ పరిశీలించాలి. మనకు ఏదైనా గవర్నమెంట్ కార్డు ఉంటే తొందరగా చాలు చేస్తే
ముందు కోసుకున్న రైతులకు కూడా ఉపయోగపడుతుంది. అట్లనే మనకు కొద్దిగా గిట్టుబాటు ధర వచ్చేటట్టుగా ఉంటుంది. దళారులు కూడా కొద్దిగా రేటు పెంచి తీసుకుంటారు, లేకపోతే తీసుకోవడం మానేస్తారు. మనకు అనుకూలంగా ఉంటే బాగుంటుంది గవర్నమెంట్ సైడ్ నుంచి. కాంగ్రెస్ ప్రజాపాలనలో రైతుల పట్ల చిత్తశుద్ధి కరువైంది. యాసంగి కొనుగోళ్ల సమయం వచ్చినా పట్టించుకునే నాదుడే లేడు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు సంబంధించి 3 ప్రభుత్వ సలహాదారులు, 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ఉన్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ సైతం ధాన్యం సేకరణపై సమీక్ష నిర్వహించలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రి అధ్యక్షతన ధాన్యం కొనుగోళ్లపై సన్నాహక సమావేశం జరిగేది. లోటుపాట్లపై చర్చించి సమస్యలను పరిష్కరించేవారు. శాఖల మధ్య సమన్వయానికి చర్యలు తీసుకునేవారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై రైతులు మండిపడుతున్నారు.